శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ సమస్యలు, వ్యాపార సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, కోర్టు సమస్యలు, ఇలా మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారి మా గురువు గారిని సంప్రదించండి. గురూజీ శివశక్తిరాజు. ఫోన్ నెంబర్ 9764639967. 100% స్త్రీ పురుష వశీకరణం చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి. వీరు మీ కాళ్ల వద్దకు వస్తారు, మీరు వెళ్ళొద్దు. వారే మీ వద్దకు వస్తారు, వచ్చి ఇలా చేస్తారు. మీ యొక్క జీవితంలో ఇది మరపురాని రోజు అయిపోతుంది. ధనుస్సు రాశి జాతకులు, మీ కాళ్ల వద్దకు రాబోతున్న వారు ఎవరు, ఏం జరగబోతుంది, అసలు ఈ రోజున ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు అనే వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఏలిన నాటి శని ప్రభావంతో ఈ రాశిలో జన్మించిన జాతకులు ఇప్పటి వరకు అనేక రకాల పడరాని కష్టాలు పడ్డారు. చేయని తప్పులకు నిందలు అనుభవించారు. కానీ అందరినీ ఒకే విధంగా ప్రేమిస్తూ, అందరి విషయంలో కూడా ఒకే విధంగా ఆలోచిస్తూ, ఎవరైనా అపార్థాలతో మిమ్మల్ని వీడి వెళ్లిపోతే వారి గురించి ఎక్కువగా చింతించే తత్వము ఈ రాశి జాతకులకు ఉంటుంది. అందులకు గాను ఎన్నో రకాల కష్టాలు, అవమానాలు ఇప్పటి వరకు బహుమతులుగా పొందారు. అయితే ఇప్పుడు భగవంతుడు మీ యొక్క మొరను ఆలకించాడని చెప్పక తప్పదు. శని గ్రహం యొక్క అనుగ్రహం కలగబోతుంది. అన్నీ కూడాను ఇప్పటి నుంచి రివర్స్ జరుగుతాయి అన్నమాట. మీకు ఏదైతే అదృష్టం ఉంటుందో ఆ అదృష్టం అనేది ఇప్పుడు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందని చెప్పుకోవాలి. ఏప్రిల్ మాసం 22వ తేదీ మంగళవారం తిథి నాడు ధనుస్సు రాశిలో జన్మించిన జాతకుల విషయంలోకి వస్తే గనక, మీ వీధిలోని ఒక స్త్రీ ఈ రోజున మీ కాళ్ల వద్దకు చేరుకుంటుంది. తస్మాత్ జాగ్రత్త. తిరిగి మీ వద్దకు వస్తుంది. ఆ యొక్క స్త్రీ ఫోన్ చేస్తుంది లేదా మిమ్మల్ని నేరుగా వచ్చి కలవవచ్చును. కానీ దురుద్దేశంతో కాదండి, ఉద్దేశ్యపూర్వకంగా మంచి మేలు కలగచేయడం కోసం మీ వద్దకు రాబోతోంది. ఆ యొక్క స్త్రీ రాకతో ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా మీకు మేలు అనేది జరగబోతుంది. ఎందుకంటే ఆ యొక్క స్త్రీని కొన్ని రకాల అపార్థాలు సృష్టించింది మీ జీవితంలో. మీకు అయిన వారికి కానీ, లేదా మీకు మీ యొక్క ప్రేయసికి కానీ, లేదా బంధువులకు గాని మధ్యలో ఉన్నవి లేనివి చేరవేసింది. తన తప్పు తెలుసుకుంటుంది, తిరిగి మీ వద్దకు వస్తుంది. చేసిన తప్పుకు పశ్చాత్తాపపడుతుంది. మీరు వారు చేశారు అనే విషయం తెలుసుకున్నా కూడాను ఏమాత్రము కూడాను వారి మీద కోపం చూపించడం, ఘర్షణకు దిగడం లాంటివి చేయలేదు. ఓర్పు, శాంత చిత్తంతో ఉన్నారు. ఇప్పటికీ ఆ స్త్రీకి ఖచ్చితంగా అర్థమైపోయి ఉంటుంది. మీకు మీ యొక్క బంధువులు లేదా కుటుంబ సభ్యులు లేదా మీకు మీ ప్రియమైన వారికి మధ్య ఘర్షణలకు ఆ యొక్క స్త్రీనే కారణభూతము. తెలిసి చేసిన, తెలియక చేసిన పెద్ద ఆఘాతాన్నే నింపేసింది. ఈ యొక్క బంధాల విషయంలో వీరు చాలా వరకు బలహీనంగా మారిపోతారండి. ధనుస్సు రాశి వారి జాతకులు, ఇది జరిగినప్పటి నుంచి లోపల మీ మనసు చింతిస్తూనే ఉంది. పైకి ఎంతో నవ్వుతూ కనిపించినా లోపల ఈ చీకటి మిమ్మల్ని ఎప్పుడూ అలముకుంటూనే ఉన్నది. అయితే భగవంతుని ఇచ్చ ఈ రోజున అకస్మాత్తుగా ఇలా నెరవేరబోతోంది. మీ యొక్క వీధిలోని స్త్రీని వీటి అన్నింటికీ చెక్ పెట్టబోతోంది. భగవంతుడే తగిన గుణపాఠం వారికి నేర్పించారని చెప్పక తప్పదు. అయితే మీరు చేయాల్సిందల్లా కోపాన్ని, ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోవడం ఇక అలవాటు చేసుకోండి. అదేవిధంగా ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే పెద్ద మనసుతో క్షమిస్తారు. కానీ కొంతమంది విషయంలో మాత్రం అలా ప్రవర్తించకూడదు. వారి వల్ల మనకి కష్టాలే తప్ప జీవితంలో ఎప్పటికీ సుఖాలు ఉండవు. ఈ విషయం గుర్తుంచుకొని శత్రువులుగా భావిస్తున్న వారిని దూరం పెట్టడం అంటే మాట్లాడకుండా ఉండడం అని కాదండి. ఇక మీ పర్సనల్స్ ఏమీ షేర్ చేయకూడదు. మీకు వచ్చిన అవకాశాల గురించి చెప్పకూడదు. వారిని దగ్గరగా అస్సలు భావించకూడదు. మీరు చేసిన ఈ తప్పిదం ఇప్పటి ఈ కష్టాలకు కారణభూతమని చెప్పక తప్పదు. కావున తప్పు మీ వైపు నుంచి కూడా జరిగింది. కావున ఇక నుంచి కొంచెం జాగ్రత్తగానే ఉండండి. ఇక మిగిలిన అంశాలు చూస్తే, విదేశాలకు వెళ్లిన వారు ఉద్యోగాలు రాక తిరిగి వచ్చే ప్రమాదం కనిపిస్తుంది. అలాగే కొన్ని రకాల కేసుల్లో చిక్కుకునే ప్రమాదం కూడా భవిష్యత్తు రోజుల్లో కనిపిస్తుంది. ఇది మీకు కాస్తంత కష్టకాలంగా కూడా చెప్పడం జరుగుతుంది. మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయండి.
ఏలిన నాటి శని ప్రభావం కూడా ఈ విధంగా కనిపించబోతోంది. కావున అప్రమత్తంగా ఉండండి. మీనరాశిలోకి శని ప్రవేశించే సమయానికి మీనరాశిలో ఏలిన నాటి శని 2వ దశ ప్రారంభమవుతోంది. ఈ దశ ఈ జాతకులకు కాస్త ఇబ్బందికరంగా సమస్యాత్మకంగా కనిపిస్తుంది. కావున మోసపోతారు. మోసపోయే విషయంలో జాగ్రత్త. కొన్ని రోజుల పాటు నూతన పెట్టుబడులు పెట్టడం కూడా మీకు అస్సలు మంచిది కాదని చెప్పడం జరుగుతుంది. తీసుకునే నిర్ణయాలు కూడాను సొంతంగా స్వలాభం కోసం తీసుకోవద్దు. ఇత్యాది జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. నిత్యం శివారాధన చేయండి. మీకు ఎంతో మేలు కలుగుతుంది. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం కూడా పఠించండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.